ఏం మామ ఎప్పుడు చూసినా కష్టపడతానే ఉంటావా? నాకు తెలిసింది ఈ పనే కదరా. నీకు లైఫ్లో ఎంజాయ్ చేయాలని కోరికలు ఏముండవా? నా కోరికంతా నా కొడుకు బాగుంటే చాలు. ఇప్పుడు బాగా చదివి మన ఊరికి మన దేశానికే పేరు తేవాలా. అయినా నా కొడుకు వచ్చినాడు చూడు. ఏం బా హోంవర్క్ రాసినావా? రాయలేదు. ఏమే రాసినా మా సార్ చూడ్డు. వచ్చింది అటెండెన్స్ వేస్తాడా, మళ్ళీ ఏదో ఒకటి రాసుకోమని ఫోన్ చూస్తూ ఉంటాడు. మేము మా క్లాసులో నిద్ర కూడా పోతామే. ఎప్పుడో మా సార్ నిద్రపోతాడు కదా అప్పుడు. భగవంతుడా, బాధపడద్దు మామ, అందరు టీచర్లు అదే విధంగా ఉండరు, ఎవరో 100లో ఒకరు. ఆ ఒక్కరు చాలరా 100 మంది విద్యార్థుల జీవితం నాశనం చేయడానికి. ఆచార్య దేవోభవాన్ని దేవుడితో సమానంగా చూస్తాంరా గురువుని. ఒక్కసారి బడిలోకి అడుగుపెట్టిన తర్వాత మా ప్రతి బిడ్డ వాళ్ళ బిడ్డలు అవుతారు. అందరి టీచర్స్ని తప్పుపట్టడం మా ఉద్దేశం కాదు. తప్పుడు దారిలో ఉన్న ఆ ఒక్క టీచర్లో మార్పును తీసుకురావాలనేదే మా ఈ ప్రయత్నం. దేశ భవిష్యత్తే విద్యార్థులు అంటారు, మరి ఆ భవిష్యత్తుకే ఆధారం ఉపాధ్యాయులే కదా.